అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ మనకి ఈ 2 రోజుల నుంచి ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మహాపుణ్యక్షేత్రంగా భావించేది తిరుమల తిరుపతి. తిరుపతి వెళ్తున్నారు అంటే దర్శనం బాగా చేసుకోండి, అలాగే వచ్చేటప్పుడు మా కోసం ప్రసాదంగా లడ్డు తీసుకొని రండి అనేసి అని అంటారు. ప్రతి ఒక్కరు ఇది చెప్తారు. కానీ ఇప్పుడు తిరుపతి వెళ్ళిన తర్వాత లడ్డు తీసుకొచ్చినా గానీ ప్రసాదంగా అది ఇవ్వాలి అంటే ఇస్తున్నారు, కానీ తీసుకోవాలి అంటే మాత్రానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే అక్కడ లడ్డూలోను కల్తీ జరుగుతుంది. పంది మాంసం తోటి, ఆవు మాంసం తోటి ఇట్లా జీవులను హింసించి అందులో నెయ్యికి బదులు దాని యొక్క కొవ్వుని వాడుతున్నారు అని చెప్పేసి మనకి ఇట్లా న్యూస్ అనేది వైరల్ గా మారింది. ఇది మనకి చాలా హాట్ టాపిక్ గా ఉంది. మరి దానిపైన మీరేమంటారు? గత ప్రభుత్వం ఇలా చేసింది, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అక్కడ జరుగుతున్న అరాచకాలని బయట పెట్టింది అనేసి మనకి ఇది ఉంది న్యూస్. మరి దానిపైన మీరేమంటారు చెప్పండి అమ్మా. ఇప్పుడు కలియుగ దైవము ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి ఈ యుగానికే దైవము వెంకట బాబు. అవును. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయము ఏదైనా ఉంది అంటే మొట్టమొదట చెప్పుకునే పేరు తిరుపతి, తిరుమల తిరుపతి. అటువంటి తిరుపతికి అంతటి ప్రాచుర్యంలోకి రావడానికి కారణము అనేకము ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం ఏమిటంటే 1803లో ప్రారంభించిన లడ్డూ ప్రసాద వితరణ అనేటువంటిది క్రమేపీ కొంత రుసుము చెల్లించి ఆ లడ్డూని కొనుగోలు చేసుకోవాలి ప్రసాదాన్ని. దాదాపు 1940-45 మధ్యలోకి వచ్చేసరికి ఆ లడ్డూ ప్రసాదము అత్యద్భుతమైనటువంటి ప్రసాదము. ఈ ప్రపంచంలో మరెక్కడా టేస్ట్ దొరకదు. అంతటి రుచికరమైన, శుచికరమైన, ప్రశస్తమైనటువంటి లడ్డూ ప్రసాదము కేవలం ఒక్క తిరుమల తిరుపతిలో మాత్రమే లభిస్తుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ అంశము దశ దిశలా వ్యాపించింది. ఒక్క మన స్టేట్ లో మాత్రమే కాదండి. ఎప్పుడైతే ఈ ప్రసాదానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము ఏమిటి అంటే, ఆయన ఎంతో ప్రీతికరంగా ఆయనకి కైంకర్యం చేయబడిన తర్వాత ఈ లడ్డూలన్నీ అమ్మకానికి పెడతారు. స్వామికి కైంకర్యం చేసేటువంటి నివేదనలో లడ్డూ ప్రసాదం ముఖ్యమైనది. ఆ తర్వాత దద్దోజనం, చక్ర పొంగలి, పులిహోర, ఇవన్నీ వడ ఇత్యాది ప్రసాదాలు కూడా ఉంటాయి. అన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి నేతితోనూ, స్వచ్ఛమైన డ్రై ఫ్రూట్స్ తోనూ, అలాగే స్వచ్ఛమైనటువంటి పదార్థాలతో తయారు చేయబడేటువంటి ప్రసాదాలు. అవి చాలా ఉన్నతమైనటువంటి గ్రేడ్ లో ఉంటాయి ఐటమ్స్. ఆ ప్రసాదాలకి వినియోగించేటువంటి ఐటమ్స్. అందువల్ల ప్రతి వాళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే స్వామి బ్లెస్సింగ్స్ తమకి లభించినట్టుగా, స్వామివారి ఆశీస్సులు తమకి లభించినట్టుగా భావిస్తారు తిరుమల దాకా వెళ్ళలేని వాళ్ళు. అందుకని ఎవరైనా తిరుమలకు వెళుతున్నారు అంటే లడ్డు తెచ్చిపెట్టండి అని నిర్మోహమాటంగా అడుగుతారు కూడా. ప్రతిదానికి మొహమాట పడే వాళ్ళు ఎవరైనా సరే, కానీ తిరుపతి వెళ్తున్నారంటే మొహమాటం లేకుండా లడ్డు తెచ్చిపెట్టండి అంటారు. జనరల్ గానే ఎవరు అడిగినా అడగకపోయినా తిరుపతి వెళ్లే వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి కాకుండా మరికొన్ని లడ్లు ఒక 5, 10, 20 కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చి అందరికి పంచుకుంటారు. తిరుపతి వెళ్ళామండి అని. ఎవరైనా గుండుతో కనపడితే ఆఫీసులో తిరుపతి వెళ్ళొచ్చారా అని అడుగుతారు. అని వెంటనే ప్రసాదం ఏది అని అడుగుతారు. దానికన్నా ముందు తిరుపతి గుండా అంటారమ్మా. ఈ గుండుతో పాటు వాళ్ళే వెళ్ళినంత ఆనందపడతారు. మీరు తిరుపతి వెళ్ళారా, అయితే మాకు ప్రసాదం ఏది తెచ్చారా సార్ అని అడుగుతారు. అంటే
తిరుమల తిరుపతి ప్రసాదానికి స్వామికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారో భక్తులు అంతకు కొన్ని రెట్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ప్రసాదాన్ని దైవీ ప్రసాదంగా భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకొని సేవిస్తారు. అంతటి చరిత్ర, ఘన చరిత్ర కలిగినటువంటి స్వామివారి ప్రసాదము కాలక్రమేపీ రంగు, రుచి, వాసన, దాని పటిష్టత, అంటే ఒక లడ్డు తెచ్చుకుంటే నెలలాళ్ళు అయినా సరే, పూర్వం రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు కదా, అవును, అలా బయట పెడితే ఉండేవి, సంచిలోనే పెడితే ఉండేవి, అస్సలు పాడేవి కాదు. అవి రాను రాను ఏమైపోయాయి, ఆ లడ్డు అక్కడ కొనుక్కొని కౌంటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఇలా పువ్వు విచ్చుకున్నట్టు విడిపోతుంది. ఆ గట్టిదనం లేదు. ఎందుకు లేదు? ఆ స్వచ్ఛమైన నెయ్యిని వాడితే ఆ లడ్డు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏమండి? అవును. మరి అక్కడ కల్తీ జరుగుతుంది అనే ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైపోతుంది. అవును. తర్వాత ఆ టేస్ట్, ఆ రుచి ఎంత వర్ణించడానికి వీలు లేనంత అత్యద్భుతమైనటువంటి రుచి. అది పోయింది. ఇప్పుడు ప్రతివాడు సున్నుంట్లా ఉందండి, లేదా ఏదోలాగా ఉందండి అని అంటున్నారు. అంత అత్యద్భుతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, స్ట్రాంగ్ గా ఉండేటువంటి, ఎంతో వర్ణనాతీతమైనటువంటి, గొప్ప రుచి కలిగినటువంటి, శుచిగా ఉండేటువంటి ఆ లడ్డు యొక్క స్వరూప, స్వభావ, రంగు, రుచి, వాసనలు మొత్తము మారిపోయాయి. ఇది భక్తులు ఆ దేవాలయ సంబంధిత స్టాఫ్ కి రిటర్న్ కంప్లైంట్లు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. రాను రాను ఓర్లుగాను అనుకుంటున్నారు, రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు మొదలయ్యారు. అది రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చకులుగా కొంతకాలం ఉన్నటువంటి ఆయన ఆ అంశం మీద ఎప్పుడైతే కమిటీ మీటింగ్ గట్టిగా కొంచెము స్ట్రాంగ్ గా నిలబడి మాట్లాడటం మొదలెట్టాడు, ఆయన్ని వ్యతిరేకించారు. ఆయనకి ఎవరు సహకరించలేదు, ఇంక్లూడింగ్ చైర్మన్, ఈవో ప్లస్ స్టాఫ్ కూడా. ఎందుకని? ఆయన మీద వ్యక్తిగత కక్షలు ఏర్పరచుకున్న వాళ్ళు కొందరు వారి మాటలకి అంతగా విలువ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఆయన మాటల్ని పక్కన పెట్టేశారు. కారణం ప్రభుత్వం యొక్క ప్రభావం కూడా అక్కడ ఉన్నటువంటి చైర్మన్, ఈవో ప్లస్ స్టాఫ్ వాళ్ళ మీద ఉండబట్టి వాళ్ళు ప్రభుత్వానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ ఈ కోట్లాది ప్రజలు స్వామిని దర్శించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆస్వాదించేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆవేదనని, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క విమర్శల్ని, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ అంశమై చాలా సార్లు రమణ దీక్షితులు గారు మీటింగుల్లో మాట్లాడడం జరిగింది. బట్ నో యూస్. అప్పటి ప్రభుత్వాలు, అంటే రాజశేఖర్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ మొన్న జగన్ గారు సీఎం గా ఉన్నంత వరకు కూడా ఈ మధ్యలో, ఈ మధ్య కాలము, అది 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ, ఈ మధ్య కాలంలో లడ్డు ప్రసాదం మాత్రమే కాదండి, తక్కిన స్వామివారికి నివేదించే అన్ని ప్రసాదాలలో కూడా నాణ్యత లోపించింది అనేది వాస్తవం. ఈ వాస్తవం గురించి నోరు విప్పే పెద్దలు ఎవరుంటారు? అక్కడ పనిచేసేటువంటి ప్రధాన అర్చకులకే ఆ అవకాశం ఉంటుంది. వాళ్ళ నోరు నొక్కేస్తూ వచ్చారు. మేము చూసుకుంటాంలే, మాకు తెలిసిలే, ఇలా చెప్పడాలు. గవర్నమెంట్ ఆర్డర్లు, టెండర్లు ఎవరు చీప్గా సప్లై చేస్తారో వాళ్ళకి, అంటే అంతకు ముందు వీళ్ళకి ఈ సరుకులన్నీ సప్లై చేసే వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం మానేసి వేరే వాళ్ళకి మార్చేశారు. అంతకు ముందు కర్ణాటక నుంచి తెప్పించేవారట నెయ్యి.
ఆ ఓకే. ఇంకా నెయ్యి ఒక్కటే కాదండి, ఇతర అన్ని పదార్థాలు కూడా. ఓకే. ఎప్పుడైతే వీళ్ళు టెండర్లు వేరే వాళ్ళకి ఇవ్వడము, స్వలాభం కోసం ఈ ప్రభుత్వ అధికారుల జోక్యాలు ఎక్కువైపోవడము, ప్రభుత్వం చేత నియమింపబడిన చైర్మన్ అక్కడ ఉండి ప్రభుత్వానికి భజన చేయడము, ఇవన్నీ ప్రారంభమయ్యాయో స్వామివారి ప్రసాదాల విషయంలో ఇంకా చాలా విషయాల్లో పెను మార్పులు వచ్చేసాయి. ఓకే. మరి భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా. అవునవును, ఏదో ఒక రోజు కొరడాతోటి దెబ్బ కొడతాడు, మామూలు దెబ్బ కాదు, మళ్ళీ లేవలేని దెబ్బ కొడతాడు. దానికి మనందరికీ తెలుసు. ఇంకా మనం అది మాట్లాడుకొని ఇప్పుడు అనవసరం. అవును, నిజం. అందరికీ తెలుసున్న సత్యమే. స్వామి సేవలో లోపం చేస్తే, స్వామి ద్రోహం చేయ తలబెడితే ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి అనేది అనుభవిస్తూనే ఉన్నారు. అవును. అందుకు సంబంధిత సీఎంలు గాని, అధికారులు గాని, ప్రభుత్వ అధికారులు గాని, ఈఓలు గాని, చైర్మన్లు గాని అనుభవిస్తున్నారు. అవును. వాళ్ళు ఇందువల్లే అని వాళ్ళ అంతరాత్మలకి తెలుసు. అవును. మనం విడిగా చెప్పక్కర్లా. అవునమ్మా. అయితే మన అదృష్టం బాగుండి ఈ కోటాను కోట్ల మంది భక్తులు, కలియుగ దైవం వెంకన్న బాబు భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామి ప్రసాదాన్ని అపురూపంగా కొనుక్కొని తెచ్చుకొని తిని అందరికీ పంచుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఆవేదనని, వాళ్ళ యొక్క విన్నపాలని, వాళ్ళ యొక్క ఫిర్యాదుల్ని స్వయముగా పరిశీలించి పర్యవేక్షించి అధికారులకి వెంటనే ఆర్డర్లు వేశారు. ప్రస్తుతము ఉన్న సీఎం గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ కల్తీ వ్యవహారాలు మానండిరా కంత్రిల్లారా, మనకి జీవనము ప్రశాంతంగా సాగదు. స్వామి కోపానికి మనము బలయ్యామంటే డైరెక్ట్ ఇంకా అంతే, వన్స్ ఫర్ ఆల్ గుడ్ బై టు దిస్ లైఫ్ అయిపోతుంది అని హెచ్చరించి మరి ఆయన మంచి మార్పులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ సఫలీకృతమయ్యి మళ్ళీ అందరికీ కూడా పూర్వపు రోజుల్లో లడ్డు ఎలా ఉండేదో ఆ విధమైనటువంటి శుచికరమైన పదార్థాలతో రుచికరమైన స్వామి ప్రసాదము స్వామికి నివేదింపబడాలి, అది మనకి లభించాలి అని కోరుకుందాము. అలాగే ఈ సందర్భంగా మరో చిన్న మాట ఏమిటంటే, ఎవ్వరు కూడా దేవుడు శిలారూపంలో ఉన్నాడు ఆయన ఏం చూస్తాడులే అని అనుకోకండి, చాలా పొరపాటు. భగవంతుడు సర్వాంతర్యామి, మీలోనూ ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు, సర్వ జీవాల్లోనూ ఉండేటువంటిదే ఆ పరమాత్ముడే. ఆయనకి తెలియని విషయం అంటూ ఏది ఉండదు. మనకే ఏమీ తెలియదు, మనకు అన్ని తెలుసు అనుకుంటాం. అది మనలోని అరిషడ్ వర్గాల ప్రభావము. అంచేత ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళందరికీ కూడా మరొకసారి వినమ్రతతో మనవి చేసుకుంటూ హెచ్చరిక కూడా, జాగ్రత్త, భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్ని గమనిస్తూ ఉంటాడు అని చెప్తున్నాను. ఓకే అమ్మా, ధన్యవాదాలు. జై గురుదేవ.